నేను హెబ్రీయులను సముద్రములను భూమికి సృష్టికర్త ఆకాశమందుండు దేవుడైన యెహోవాయందు నేను భయభక్తులు కలవాలని అంటున్నాను. సార్ ఈ సందర్భము లేదా ఈ వాక్యము మన జీవితాల్లో అనేక సార్లు మనం చూస్తుంటాం. ఈ వాక్యంలో ఇక్కడ చదవబడిన భాగంలో యోనా అనే ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. యోనా గురించి బైబిల్ ఆయన ప్రవక్త అని చెప్తా ఉంది. ఆ ప్రవక్త తన చుట్టుపక్కల ఉన్న వారితో ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఒక విధంగా ఇది ఒక సాక్ష్యం లాంటిది. ఏం చెప్తా ఉన్నాడంటే నేను ఒక హెబ్రీయులను అని చెప్తా ఉన్నాడు. హెబ్రీయులు అనే వారు దేవుడి చేత ఎన్నుకొనబడిన జనాంగము. హెబ్రీయులు అనే వారు దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము. ఈ జనాంగము ఈ ప్రజలు నా వారిని దేవుడి చేత అనేక వచ్చి చెప్పబడి జనాంగము. అంత మాత్రమే కాదు, దేవుడి గురించి ఏం చెప్తా ఉన్నాడంటే ఆకాశములను సముద్రములను భూమికి సృష్టికర్త ఆకాశమునందు దేవుడు అని చెప్తా ఉన్నాడు. తను ఏ దేవుడిని సేవిస్తా ఉన్నాడు లేదా తన దేవుడు ఎలాంటి వాడో చెప్తా ఉన్నాడు. తానెవరో చెప్పుకుంటా ఉన్నాడు, తన దేవుడు ఎవరో చెప్తా ఉన్నాడు. తను దేవుడి చేత ఎన్నుకోబడిన వారును, తను దేవుడి చేత ఎన్నుకోబడిన జనాంగానికి చెందిన వారును, భూమి మీద ఉన్న సర్వ జనములలో మా జనాంగాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, నన్ను ప్రత్యేకపరిచాడని చెప్తా ఉన్నాడు. అలాగే మా దేవుడు భూమిని సముద్రాన్ని సృష్టించేవాడని, ఆకాశంలో ఉండే దేవుడని చెప్తా ఉన్నాడు. మన దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు. మన దేవుడు మనం చూసే వాటిని చూడలేని వాటిని సమస్తాన్ని సృష్టించిన దేవుడు. అంత మాత్రమే కాదు, మనల్ని ఎన్నుకున్న దేవుడే అన్నాడు. ఇది ఒక రకంగా మనం చెప్పే సాక్ష్యంలాగా కనబడతా ఉంది. మనం అనేకలు వచ్చా కొన్నిసార్లు దాన్ని మాట్లాడుతూ ఉంటాం. మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు ఉన్నతమైన దేవుడు, మా దేవుడు సజీవమైన దేవుడు, మా దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు, మేము ఉన్నతమైన దేవుడిని కలిగి ఉన్నాము అని చెప్తా ఉంటాం. అంత మాత్రమే కాదు, మేము రక్షణ పొందామనే సాక్ష్యాన్ని కూడా కొన్నిసార్లు చెప్తా ఉంటాం. మేము దేవుని యందు విశ్వాసం ఉంచాము, మాకు దేవుడు తప్ప ఇంకెవరు లేని మాటలు కూడా మనం చెప్తా ఉంటాం కొన్నిసార్లు. దాదాపు ఇలాంటి మాటలే యోనా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. యోనా పరిస్థితి ఏంటంటే అప్పుడు తనకున్న సర్వస్వాన్ని కోల్పోయాడు. ఆ ఓడలో ఉన్న వాటిన్నింటినీ ఆ ఓడను తేలిక చేయడం కొరకు ఆ సామానంతా బయటపడేశారు. తన దగ్గర ఏమీ లేదు, తన ప్రాణంతో వీలున్నారు, తనతో పాటు 10 వీలున్నారు. ఆ ఓడలో ఉన్నవారు ప్రాణాలతో ఉంటామా లేదా అని భయపడతా ఉన్నారు. వారి మధ్య మాట్లాడుతూ ఉన్నారు. వారి మధ్య మాట్లాడుతూ తను ఎలాంటి దేవుడిని సేవిస్తా ఉన్నానో, తను ఎలాంటి దేవుడి చేత ప్రత్యేకపరుచుకున్నానని చెప్తా ఉన్నాడు. మన దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, మన దేవుడు మనల్ని విడిపిస్తా ఉన్నాడు, మన దేవుడు మన పక్షంగా తన హస్తాన్ని కాదు ప్రతి సమయంలో కాపాడుతూ ఉన్నాడు. ఇది వారి మధ్యన తను ప్రకటిస్తా ఉన్నాడు. వారి మధ్యన తను విడుదల ప్రకటిస్తా ఉన్నాడు. ఎలాంటి దేవుడు మనకు తప్పకుండా చెప్తా ఉన్నాడు. మనకు కూడా అనేక సార్లు మనుషుల మధ్య ఇలాంటి మాటలు చెప్తా ఉంటాం. దేవుడి గురించి కొన్ని మాటలు పంచుకున్నానని చెప్తా ఉంటాం. మన దేవుడు ఎవరో వారి మధ్యన వివరించాలని చెప్తా ఉంటాం. చాలా మంచిది. కానీ కొద్దిసేపు ఆ మాట తెల్లవచ్చు వచ్చినట్టు చదివినట్లయితే అక్కడ మాట కనపడతా ఉంటుంది. 10వ చదువుతారు, తను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు ఆ మనుషులకు తెలియజేశాడు. కానీ దేవుడు ఎవరో చెప్తా ఉన్నాడు, తానెవరో చెప్తా ఉన్నాడు. కానీ ఆ కింద చెప్పిన మాటలు తను వారి హృదయాలు కంప్యూటర్ చేస్తా ఉన్నాయి. ఏం చేస్తా ఉన్నాయంటే తను ఎంత గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నాడో చెప్తా ఉన్నాడు. కానీ తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో చెప్తా ఉన్నాడు. కానీ ఏం చేస్తాడంట, దేవుడి సన్నిధిలో నుంచి పారిపోతా ఉన్నాడు. దేవుడి సన్నిధిలో నుంచి ఒక వ్యక్తి పారిపోవడం అసాధ్యము, కానీ దేవుడి యొక్క చిత్తంలో నుంచి పారిపోతా ఉన్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు ఏదైతే చేయమన్నాడో, దేవుడు ఎక్కడైతే ఉండమన్నాడో, దేవుడు ఎక్కడైతే వెళ్ళమన్నాడో అక్కడి నుంచి పారిపోతా ఉన్నాడు. ఈ వ్యక్తి తన జీవితాల్లో సమస్తము కోల్పోయిన పరిస్థితిలో రోజు కనపడతా ఉన్నాడు. సమస్తము కోల్పోవడానికి కారణం ఏంటంటే కనపడతా ఉన్నాడు. దాని కారణాన్ని అనేక వచ్చి చెప్తా ఉన్నాడు. నేను ఉండాల్సిన స్థలంలో నేను లేను, నేను చేయాల్సిన పని నేను చేయలేదు. ఈ యోనా ఎప్పుడైతే తను ఉండాల్సిన స్థలంలో లేదో, తను వెళ్ళాల్సిన స్థలానికి వెళ్ళట్లేదు, తను వెళ్ళకూడని స్థలానికి వెళ్ళడానికి ప్రయాణం అవుతా ఉన్నాడు. తన జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయిన వాడిని చూస్తా ఉన్నాం. ఈ రోజుల్లో అనేక మంది దేవుడిని నమ్ముకున్న వ్యక్తులు
సరిపోవడానికి చూస్తా ఉన్నాం. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుతారా? హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా మీ ప్రవర్తనను గూర్చి 5 విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పడిన వారి చేతి పని దీవించబడట్లేదు. తర్వాత మీరు భోజనం చేయించున్నాను, వాళ్ళు భోజనం చేస్తారు కానీ ఆకలి తిరగలేదు. పాలన చేయించున్న త్రాగుతా ఉన్నా సరే ఇంకా దాహం అవుతానే ఉన్నది. చదువు బట్టలు తప్పుకొచ్చున్నాను, చలి ఆడుతున్నది. పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్నాను, జీతం చిరిగిపోయిన సరిగా వారి పరిస్థితిని మనం చూస్తా ఉంటే వారు కష్టపడుతున్నారు కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అనుభవించలేకపోతా ఉన్నారు. అన్నం తింటున్నారు, నీళ్లు తాగుతున్నారు కానీ ఆ ఆకలి అవుతానే దాహం అవుతానే ఉంది. బట్టలు తప్పు కొట్టినా సరే చలి ఆగట్లేదు. కష్టపడి సంపాదించినా సరే జీవితం చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. దాని పైన ఆయన చెప్పే కారణం ఏంటంటే మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే యోనా ఉంటా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే యోనాతో పాటు ఓడలో ఉన్న వాళ్ళతో ఉంటా ఉన్నారు. వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు ఉన్న దాన్ని కాపాడుకోవడానికి వారికి సాధ్యం కాలేదు. ఆ ఓడలో ఉన్న వస్తువులన్నీ పడవేశారు, వారికి ఉన్న సంపదంతా పడేశారు. అయినా సరే బ్రతుకాత్మ లేదో తెలియని పరిస్థితిలో వెళ్ళిపోతా ఉన్నారు. వారి మధ్య నిలబడిన ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, నేను పూజించే దేవుడు సమస్తాన్ని సృష్టించేవాడు, నేను ఆరాధించే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నేను ఆరాధించే దేవుడు నా జనాన్ని ప్రత్యేకపరిచే అలాగే ఉన్నతమైన దేవుడిని కలిగి ఉన్నానని చెప్తా ఉన్నాడు. ఎక్కడ మాట్లాడుతున్నాడంటే ఈ మాటలు నష్టంలో ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ మాట్లాడుతున్నాడంటే ఈ మాటలు సర్వము కోల్పోయే పరిస్థితిలో మాట్లాడుతున్నాడు. ఎక్కడ మాట్లాడుతున్నాడంటే తర్వాత నిమిషంలో బ్రతుకుంటామో చనిపోతామో తెలియని పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నాడు. కొద్దిసేపటికి తన మాటలో తన వెంటబెట్టిన విషయం ఏంటంటే ఈ నష్టమంతరికి కారణం ఎవరన్నా? యోనా ఏం మాట్లాడుతున్నాడు? ఈ నష్టమంతరికి కారణము నేనే. అక్కడ మాట్లాడుతూ ఉంటాడు, నన్ను బట్టి 12వ వచనంలో 12వ వచనంలో నన్ను బట్టి గొప్ప తుఫాను మీ మీదకి వచ్చాను. ఈ రోజుల్లో అనేక సార్లు అనేక జనాంగాల మధ్య నిలబడి లేదా అనేక జనాంగంలో మనం చూసి నువ్వు పూజించే దేవుడు నిన్ను కాపాడాడు, నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు సహాయం చేశాడనే మాటలు మనం వింటా ఉంటాము. మనం కూడా ఇలాంటి మాటలు చెప్తా ఉంటాము, సాక్ష్యంగా చెప్తా ఉంటాము. కానీ ఆ సాక్ష్యంలో నుంచి రావాల్సిన ఒక మాట ఏంటో తెలుసా? తను తనతో పాటు ఓడలో ఉన్న వారందరూ నష్టపోవడానికి, ప్రాణాలు కోల్పోయే చివరి దశకి వెళ్ళడానికి ఎవరు కారణమో చెప్తా ఉన్నారు. ఎవరి కారణము? ఎవరి కారణం అంటే యోనా కారణము. యోనా యొక్క అవిధేయత కారణము. యోనా ఎక్కడైతే ఉండకూడదు, ఎక్కడికైతే వెళ్ళకూడదు, ఎటువైపు అయితే ప్రయాణం చేయకూడదు, ఎటు ప్రయాణం చేయాలో దానికి వ్యతిరేకంగా వెళ్తా ఉన్నాడు. దేవుని యొక్క మాటకు వ్యతిరేకమైన పరిస్థితి యోనా క్రియలో కనపడతా ఉంది. యోనా నోరు నుంచి మాట్లాడుతున్న మాటలు దేవుడు ఉన్నతమైన దేవుడు, ఆ దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు, దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడని చెప్తా ఉన్నాడు. తన క్రియలు ఎలా కనపడుతున్నాయంటే, తన పనులు ఎలా కనపడుతున్నాయంటే ఆ దేవునికి ఏమాత్రమో లోబడని స్థితి కనపడతా ఉంది. ఈ రోజుల్లో దేవుడిని ప్రేమించి దేవుడికి వస్తున్న అనేక మంది జీవితాల్లో వారి నోటి మాటలు దేవుడిని కనపరుస్తూ ఉన్నాయి. వారి చేతి పనులు లేదా వారి జీవితము, వారి ప్రవర్తన దేవుడికి వ్యతిరేకంగా ఉంటా ఉంది. వారి నోటి మాటలు అనేకుల మధ్య గొప్ప కార్యాల గురించి ప్రకటిస్తూ ఉన్నాయి, అనేకుల మధ్య దేవుడు చేసిన పనులు వివరిస్తూ ఉన్నాయి. కానీ వారి హృదయాంతరంగంలో వారి ఆలోచన దేవుడికి వ్యతిరేకంగా కొనసాగుతూ ఉంది. వారి అడుగులు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పడతా ఉన్నాయి. అయినా మనుషులు అయిన వారు ఈ మాటలు దేవుడికి మాట్లాడలేకపోతా ఉన్నారు. ఈ మాటలు తమ చుట్టూ ఉన్న వారితో మాట్లాడలేకపోతా ఉన్నారు. నిజమే నా దేవుడు గొప్ప దేవుడే, నిజమే దేవుడు నా దేవుడు నన్ను ప్రత్యేకించాడు, నా పాపంలో శాపంలో కొనసాగుతున్నప్పుడు తన రక్తం చేత కలిగి తన కుమార్తెగా స్నేహించాడు, తన వైపు చూసేలాగా చేశాడు. అయినా సరే నేను లోబడటం లేదు కాబట్టి, అయినా సరే ఆయన మాటకు నేను
విధేయుడు కావలేదు కాబట్టి, అయినా సరే ఆయన చిత్తానికి వ్యతిరేకమైన దిశలో నేను అడుగులు వేస్తున్నాను కాబట్టి, ఆయన చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా నేను జీవిస్తున్నాను కాబట్టి, నన్ను బట్టి నా కుటుంబంలో శ్రమ, నన్ను బట్టి నా జీవితంలో నా కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదు, నన్ను బట్టి నేను చేసిన ప్రతిదీ నష్టం అవుతా ఉంది, నన్ను బట్టి దీవెన సంవత్సరాలు రావాల్సినవి దుఃఖకరమైన సంవత్సరాలు వస్తూ ఉన్నాయి, నన్ను బట్టి నా కుటుంబం దీవించబడాల్సిన పరిస్థితుల్లో పోయి నష్టపోతా ఉంది, శాపం వస్తా ఉంది. ఈ మాటలు చెప్పగలుగుతున్నామా? ఈ మాటలు చెప్పగలిగేలాగా నీ కళ్ళు చూడగలుగుతా ఉన్నాయా? నీ కళ్ళు తెరిచి నీ జీవితాన్ని చూసినప్పుడు, నీ ప్రవర్తన చూసినప్పుడు, ఈ మాటలు నీకు అర్థమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు నోరు తెరిచి ఒప్పుకోగలుగుతున్నావా? దేవుడు గొప్పని చెప్తా ఉన్నాము, మంచిదే. మనం కాకపోతే రాళ్ళు దేవుడు సృష్టిస్తే అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఈ చిన్న పిల్లలు దేవుడు సృష్టిస్తా ఉంటే వద్దయ్యా వాళ్ళు అరుస్తా ఉన్నారు, వారిని స్తుతించొద్దని చెప్పు అని చెప్తా ఉన్నాడు. యేసుప్రభువు అంటాడు, మీరు ఆగితే ఎవరు సృష్టిస్తారంట? రాళ్ళు సృష్టిస్తాయి. మనము కాకపోతే రాళ్ళు దేవుడు సృష్టిస్తాయి, రాళ్ళు దేవుని కార్యాలు వివరిస్తాయి, భూమి ఆకాశము ఆయన అద్భుత కార్యాలని వివరిస్తాయి. కీర్తన గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్తా ఉంటాడు. మనం కూడా సృష్టిస్తున్నాం, మంచిది. మనం కూడా దేవుని కార్యాలు వివరిస్తున్నాం, మంచిదే. కానీ చాలా ఎక్కువ సార్లు మన జీవితాల్లో మన లోటు గురించి మనం మాట్లాడలేదు, మన జీవితాల్లో మన ప్రవర్తన గురించి మనం మాట్లాడలేదు. నేను నా ప్రవర్తన ఫలాన్ని కోసుకుంటున్నాను అని చెప్పలేదు. నిజమే, మరణం దాకా తిరిగి వచ్చావు, మంచిదే. మరణం దాకా వెళ్ళి తిరిగి వచ్చే పరిస్థితిలో ఎవరైనా నిలబడతా ఉన్నాడు, అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మరణము, ఈ నష్టము, ఈ వారు దద్దరిపోవడము, ఈ తుఫాను, ఈ అనాథ సముద్రము మధ్యలో ఉండిపోయే పరిస్థితి కారణము నేనే చెప్తా ఉన్నాడు. ఈ మాట చెప్పలేకపోతున్నాం కాబట్టి ఈ రోజు మన జీవితాల్లో అనేక మంది దుఃఖపడతా ఉన్నాము. అనేక మంది ఆ దుఃఖానికి కారణము, నష్టానికి కారణము నేనే అని ఒప్పుకోకపోవడం వల్ల మన జీవితంలో మనం పూజించే దేవుడిని కూడా అవమానపరుస్తూ ఉన్నాము. వాక్యం ఇచ్చిన వాళ్ళ నేను రాజకీయ సమయంలో చెప్తాను, నేను చాలాసార్లు చెప్తాను కదా, నేను సిరీస్ ఆఫ్ శాపంగా చెప్తా ఉంటాను. వాక్యాలు ఒకదాని వెంట ఒకటి చెప్తా ఉంటాను. రాజకీయ సమయంలో నేను ఒక మాట మాట్లాడాను. దగ్గర 25 మంది వరకు ఉన్నాం రాజకీయ సమయంలో. ఇక్కడున్న 25 మంది 26 మందికి బాధపడటానికి, కన్నీరు కాల్చడానికి, దేవుడి సన్నిధిలో మొరపెట్టడానికి ఒక కారణమైనా ఉందా అని అడిగాను రాజకీయ సమయంలో. ఏం చెప్పారు సమాధానం? ఉందే అని చెప్పారు. బహుశా ఇప్పుడు కూడా మనము ఒక 50 మంది 60 మంది ఉంటారేమో, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ 70 మంది ఉంటారేమో. ఎంతమందిలో మరి చిన్నపిల్లలైన వారిని పక్కన పెడితే, మరి జ్ఞానం లేని పరిస్థితులు లాంటి వారిని పక్కన పెడితే, కనీసము మిగతా వారందరినీ చూసినప్పుడు నేను బాధపడాల్సిన సందర్భము, దేవుని బాధలు పట్టుకోవాల్సిన సందర్భము, దేవుని సన్నిధిలో కన్నీరు కట్టినవా ఈ పరిస్థితి నాకు ఉంది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నాకు ఉంది అన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు సుమారుగా? అంటే కేవీగా అన్నవారంటే దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయాల్సిన అవసరత మనలో ఎంతమందికి ఉంది? దాదాపు అందరికీ ఉందని చెప్తాను, కొంతమంది చెప్తారంట, అందరికీ ఉంది. కానీ ఎంతమంది ప్రార్థన చేస్తాం దేవుని సన్నిధిలో? ఎంతమంది మొదలుపెట్టగలుగుతున్నాం? మనం బాధపడతాము. క్రైస్తవులుగా మన జీవితాల్లో ఏం జరుగుతుంది? బాధపడతాం. దేవా, ఎందుకు ఇది జరిగిందయ్యా? ఎందుకు ఇలాంటి పరిస్థితిలో నన్ను వదిలివేసావయ్యా? ఎందుకు ఇలాంటి పరిస్థితి నా కుటుంబంలో అనుమతించావయ్యా అని బాధపడతాము. దేవుని చూస్తున్నాం అనుకుంటాము. కానీ నోరు తెరిచి దేవా, దీనికి ఇలాంటి పరిస్థితి నా జీవితంలో రావడానికి ఏది కారణమో చూపించు. అది ఎంత పెద్దదైనా సరే నేను పక్కన పెడతాను, ఎంత పెద్దదైనా సరే దాన్ని వదిలివేస్తాను, ఎంత పెద్ద విషయమైనా సరే దాని విషయానికి క్షమాపణ అడుగుతాను. యోహాను చెప్పే సాక్ష్యంలో దేవుడి గురించి గొప్పగా చెప్పాడు, నా గురించి గొప్పగా చెప్పాడు, నేను దేవుడిని సేవకుని చెప్తా ఉన్నాడు. అన్నీ చెప్పి చివరిలో అంటా ఉన్నాడు, నా జీవితంలో దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నాను, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాను నేను చెప్తా ఉన్నాడు. ఎవరి మధ్య చెప్తా ఉన్నాడు తెలుసా ఈ సాక్ష్యము? దేవుడు ఎవరో తెలియని జనాంగం మధ్య చెప్తా ఉన్నాడు. ఆయన సాక్ష్యం వల్ల తర్వాత భాగంలో రాయబడుతుంది, వారందరూ యెహోవాకు భయపడినది అని రాయబడింది.
అంటే దేవుడు గొప్పతనాన్ని చెప్పినప్పుడు కాదు, దేవుడు ఎవరో చెప్పినప్పుడు కాదు, కానీ ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎన్నుకున్నాడో హెబ్రీయులకు చెప్పినప్పుడు కాదు. ఎప్పుడైతే నోరు తెరిచి దీనికి కారణం నేనే అని చెప్పాను, ఆ కారణము నిజమే ఇతని వల్లే జరిగిన వారికి అర్థమైందో వారు యెహోవా దేవుడికి భయపడ్డారంట. మన సాక్ష్యం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? లేదా మన ప్రవర్తన వల్ల ఏం జరుగుతుందో తెలుసా? మనుషుల మధ్య మన ప్రవర్తన మనుషులను చూసి దేవుడు నమ్ముకున్న వారు కూడా ఇలా ప్రవర్తిస్తా ఉంటే, దేవుడు నమ్ముకున్న వారు కూడా అబద్ధాలు చెప్తా ఉంటే, దేవుడు నమ్ముకున్న వారు కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు కొనసాగుతూ ఉంటే, దేవుడు నమ్ముకున్న వారు కూడా దేవునికి ఇష్టమైన పనులు చేస్తా ఉంటే, అవి దాయడానికి వారు ప్రయత్నాలు చేస్తా ఉంటే వారిని చూసిన మనుషులు ఏమంటారు తెలుసా? దేవుడు గొప్పడే కానీ క్రైస్తవులుగా పిలవబడుతున్న వారి జీవితాలు సరైనవి కాదంటా ఉన్నారు. ఇంకో విధంగా చెప్పాలంటే, ఎవరి మధ్యనైతే నువ్వు జీవిస్తా ఉన్నావో వారి మధ్య నీ సాక్ష్యం ఏ కనబడతా ఉంది, దేవుడిని ఏ విధంగా చూపించగలుగుతా ఉన్నావు. దేవుడిని నమ్ముకున్నావు అని చెప్పగానే అనేక మంది నిన్ను గౌరవిస్తారు. కానీ పోషించన్నా దేవునికి వ్యతిరేకమైన జీవితం నాలో ఉంది అని అనేక మంది నువ్వు ఒప్పుకున్నప్పుడు నువ్వు కనపరుస్తున్న దేవుడు కూడా కనపరుస్తారు. ఎందుకంటే ఒకరి ప్రవర్తన నోరు తెరిచి నా జీవితంలో దేవునికి ఇష్టం లేని ఉంది అని ఒప్పుకున్నప్పుడు ఆ మాటలు కేవలం దేవుని వల్ల తప్ప ఇంకెవరి వల్ల రావని మనకి అర్థమవుతుంది. ఆ పశ్చాత్తాపము దేవుని వల్ల తప్ప మరి వేరే విధంగా రాదని అర్థమవుతుంది. దేవుడు నమ్ముకున్నామని అనేక సార్లు మనుషులు చెప్తా ఉన్నారు, కానీ వారి నోటి మాటలు చెప్తా ఉన్నాయి, కానీ వారి ప్రవర్తన దేవునికి దూరంగా ఉంటా ఉంది. అన్ని కోల్పోయారు ఇక్కడున్న వాళ్ళు. ప్రాణాలు కోల్పోయే దశకు వచ్చినప్పుడు అప్పుడు ఒక వ్యక్తి సరి చేసుకుంటూ ఉన్నాడు. ఎవరో వ్యక్తి అంటే ఎవరో వ్యక్తి అంటే ఆ పరిస్థితికి వాళ్ళందరూ రావడానికి కారణమైన వాడు. ఒకవేళ నిన్ను బట్టి నీ కుటుంబంలో శ్రమ వస్తుందేమో ఒకసారి పరిస్థితి చేసుకుంటావా? నిన్ను బట్టి నీ కుటుంబానికి రావాల్సింది రావట్లేదేమో దీనిన పరిస్థితి చేసుకుంటావా? నాకే గ్రంథంలో మనం చదివాం కదా, మీ ప్రవర్తన పరిశీలన చేసుకోండి. అన్నీ చేస్తున్నారు, మీరు కష్టపడుతూ ఉన్నారు, ఆహారం తింటున్నారు, మంచినీళ్ళు తాగుతున్నారు, దుప్పట్లు కప్పుతున్నారు, అన్ని చేస్తారు, సంపాదిస్తున్నారు, జీతం కూడా వస్తుంది, ఇంటికి కూడా చేస్తున్నారు, కానీ అది ఎలా ఉందంట? కారణం ఏంటి తెలుసా? మన ప్రవర్తన దేవుడికి వ్యతిరేకమైనదిగా ఉంటా ఉంది. యోనా ప్రవర్తన దేవుడికి వ్యతిరేకమైనదిగా ఉంటా ఉంది. యోనా అడుగులు దేవుని చిత్తానికి వ్యతిరేకమైన వైపుగా పడతా ఉన్నాయి. వాక్యం ఇచ్చిన వారా, ఇన్ని రోజులు ఏమైందో పక్కన పెట్టేద్దాం, ఇన్ని సంవత్సరాలు ఎలా గడిచిందో పక్కన పెట్టేద్దాం. ఈ రోజు నుంచి నా కుటుంబము నా వలన దీవించబడాలి, నా కుటుంబము నా వలన ఆశీర్వించబడాలి, నా భర్త నా వలన సంతోషాన్ని పొందుకోవాలి, నా భర్త చేసిన చేతి పని నా వలన దీవించబడాలి, నా బిడ్డలు నా వలన దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, వారికి తగిన దానికన్నా ఉన్నతమైన పొందుకోవాలి అనే ఆశ ఉంటే నీలో నువ్వు చేయాల్సింది తెలుసా? దేవుని సన్నిధిలో దేవా నన్ను క్షమించు. నిన్ను చూసినప్పుడు నీ పక్కన వారికి చాలా లోపాలు కనబడతా ఉంటాయి. నీ జీవితంలో నిన్ను చూసినప్పుడు నీ పక్కన వారికి దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ప్రవర్తించకూడదనే మాటలు కనబడతా ఉంటాయి. కానీ నిన్ను చూసుకున్నప్పుడు అలా కనబడలేదంటే మొదట నిన్ను చూడలేని తీసుకెళ్ళిపోయావేమో. యోనా ప్రవక్త అంటే దేవుడు చెప్పిన మాటలు వినగలిగిన స్థితిలో ఉన్నాడు, దేవుడితో మాట్లాడే దిశలో ఉన్నాడు, దేవుడు పిలిచి పదం చెప్పే పరిస్థితిలో ఉన్నాడు. అయినా అక్కడ తను వేసిన తప్పడు తన జీవితాన్ని తలకిందులుగా చేసేసింది, తనతో పాటు ఉన్న వారిని నష్టపోయేలా చేసింది, ప్రాణాపాయం అంచుల వారిని తీసుకెళ్ళింది. నేను నమ్ముతాను మీలో చాలా మంది దేవుని స్వరాన్ని వినగలిగేంత సమీపంగా దేవుని గురించారు. నేను నమ్ముతా ఉన్నాను మీలో చాలా మంది దేవుని కొరకు మీ జీవితంలో అనేకమైన మాటలు పడడానికి ఇష్టపడ్డారని. నేను నమ్ముతా ఉన్నాను దేవుని కొరకు అనేక విషయాన్ని పంటతో సమానంగా ఎంచుకుని ఉంటారని.
నిజమే అవన్నీ. కానీ ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉంది? ఏ పాపాన్ని నీ జీవితంలో చూపించావు? దేవునికి వ్యతిరేకమైన ఏ అడుగులు నీ జీవితంలో పడి? యోనా జీవితంలో అలాంటి అడుగులు పడి, యోనా ప్రవర్తనలో అలాంటి తప్పులు కనపడి, యోనా జీవితంలో అలాంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళిపోయాడు. కానీ ఒక రోజు ఒక సమయం వచ్చింది, ఆగాడు. తన చుట్టూ మరణమయమైన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ తన చుట్టూ ఉన్న వారితో తను ఎలాంటి దేవుడిని సేవిస్తా ఉన్నాడో మాట్లాడుతూ ఉన్నాడు. తన దేవుడు ఎంత శక్తివంతుడో మాట్లాడుతూ ఉన్నాడు. తన దేవుడు తను ఎలా ఎదుర్కొన్నాడో మాట్లాడుతూ ఉన్నాడు. తన దేవుడికి వ్యతిరేకంగా తన జీవితం ఎలా ఉందో మాట్లాడుతూ ఉన్నాడు. తను మాట్లాడుతున్న వారు తన సొంత జనాంగం కాదు. తను మాట్లాడుతున్న వారికి దేవుడు ఎవరో తెలియదు, తను సేవిస్తున్న దేవుడు ఎవరో తెలియదు. వారి మధ్య నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. నేను పాపం చేశానయ్యా, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నేను పరుగులు పెడతా ఉన్నాను, నేను దేవుని సన్నిధిలో నుంచి పరిగెడతా ఉన్నాను చెప్తా ఉన్నాడు. నాకు రాయబడిన మాట ఏంటంటే, అతను తెలియజేసి ఉన్నాడు. ఎవరికైనా చెప్పుకుంటా ఉన్నాడు తన పాపాన్ని? ఎవరికైనా చెప్పుకుంటాడమ్మా? వారిలో ఉన్న జనాంగం మధ్య, అన్ని జనాంగం మధ్య ఒప్పుకుంటా ఉన్నాడు. నీ జీవితంలో జరిగిన తప్పుని అనేక మంది నువ్వు ఒప్పుకో. ఒకసారి నీ జీవితం ఎలా మార్చబడుతుందో. దేవుడే తప్పు లేదయ్యా, నా జీవితంలో నేను వేసిన తప్పడలు, నా జీవితంలో నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, నా జీవితంలో నేను దేవుడికి వ్యతిరేకంగా చేసిన పనులు నాకు ఇలాంటి పరిస్థితులు నేను ఉండడానికి కారణమైంది. నేను చాలా దగ్గరగా కూర్చోబెట్టుకుంటా ఉంటాను. కొన్నిసార్లు ఆయనకి ఇబ్బందుల గురించి మాట్లాడుతూ ఉంటాను. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి మాట్లాడుతూ ఉంటాను. కారణం ఏంటి తెలుసా? మేము వెళ్ళే పరిస్థితుల్లో జరుగుతున్న విషయాల్లో వాటి యొక్క ప్రభావము దేవుడికి మాకు సహాయం చేయలేదనే ఆలోచన పెట్టి జీవితంలో రాకూడదని. బయట నుంచి చూస్తే సేవ చేస్తున్న వారిగా కనబడతా ఉన్నాం, సేవకు సంబంధించిన పనుల్లో ఉన్నట్టుగా కనబడతా ఉన్నాం. నిజమేంటి? ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఇబ్బందులు పడతా ఉన్న ప్రశ్న వారి జీవితంలో రాకూడదని చాలా సార్లు జరిగిన కొన్ని సంకల్పం వారితో పంచుకుంటా ఉంటాను. నీ జీవితంలో దాచుకోకుండా దేవుడి సన్నిధిలో సరిచేసుకోగలుగుతున్నావా? చాలా సార్లు నా జీవితంలో ఏ తప్పు లేదు అని చూపించడానికి ప్రయత్నం చేస్తా ఉంటాం. ఈ దేవుడి దగ్గరే ఉంటున్నాను అని మనుషులు చూపించడానికి ప్రయత్నం చేస్తా ఉంటాం. మేము ప్రార్థన చేస్తామని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మన జీవితంలో 1000 కోట్ల అడుగులు పడతా ఉంటాయి. అది నీకు అర్థం కాకపోతే రా కూర్చుని ప్రార్థన చేద్దాం. నీ జీవితాన్ని దేవుడు నీకు స్పష్టంగా చూపిస్తాడు. సంఘంగా ఒక కుటుంబం నుంచి అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాము. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి జీవితంలో కార్యాలు చేయాలని నమ్మకంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్ని కుటుంబాల్లో, కొన్ని జీవితాల్లో జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితము ఒక మన చర్చకు రాదు ఆయన చెప్తా ఉంది తన జీవితంలో పరిస్థితులు. తను చెప్తా ఉంటే చాలా దుఃఖపడుతూ ఉన్నాం. అయ్యో ఏంటమ్మా ఇలాంటి పరిస్థితి అన్ని విషయాలు వివరించడానికి కుదరదు. చాలా భయంకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. కన్నీళ్లతో మాట్లాడుతూ ఉంది, కుటుంబాలతో మాట్లాడుతూ ఉంది. అని దేవుడి సన్నిధిలో పడతాను వచ్చి ప్రార్థన చేద్దామని మాట మాత్రం రాబడే పరిస్థితిలో ఉంటాము. మీరు చాలా మంది సంతోషంగా ఉన్నారని నమ్ముతా ఉన్నారు. ఒకవేళ దుఃఖకరమైన సంఘటనలు మీ జీవితంలో కొనసాగుతామంటే మీ అందరికీ దేవుడు పట్టించే వస్తువులు పెట్టి తెలుసా? దేవుడి దగ్గరికి రండి, ఖచ్చితంగా దేవుడు మీకు నిజమే. మీరు యేసు ప్రభువు తప్ప వేరే దేవుడు పూజించట్లేదు. యేసు ప్రభువు తప్ప వేరొక వైపు దేవుడు కావట్లేదు. మీ హృదయంలో యేసు ప్రభువు తప్ప వేరొక దేవుడి స్థానం లేదని నమ్ముతా ఉన్నాను. కానీ చేస్తున్న భక్తి విధానంలో దేవుడితో ఉంటున్నాను అనుకుంటూ, దేవుడికి సేవ చేస్తున్నాను అనుకుంటూ, దేవుడితో కొనసాగుతున్నాను అనుకుంటున్నా యోనా ప్రవక్త ఒక రోజు తను నిలబడినప్పుడు తనకు అర్థమైంది తన అడుగులు దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నాయి. తన ప్రవక్త దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా ఉంది. దేవుడి సన్నిధిలో తాను దాచుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు, పారిపోవాలని ట్రై చేస్తున్నాడు. దేవుడు లేని స్థలానికి వెళ్ళాలనుకుంటా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు దిగదారు చూసారా? యెహోవా సన్నిధి నుంచి పారిపోవాలనుకుంటా ఉన్నాడు యోనా. యోనాకి తెలియదా? సముద్రము అగాధ లోతులకి దేవుడు ఉంటాడని తెలియదా? రెక్కలు కట్టుకుని
వెళ్ళినా సరే అక్కడ దేవుడు ఉంటాడని తెలియదా? భూదిగంధములకు వరకు దిగిపోయినా సరే అక్కడ దేవుడు ఉంటాడని తెలియదా? కీర్తన చదువుడా తెలుసు దానికి. అయినా సరే తను తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వాక్యం ఇచ్చిన వాళ్ళ ఈ యోనాకి దేవుడు ఇచ్చిన గొప్పదనేది తెలుసా? ఇవాళ గొప్పదనేది తెలుసా? యోనా 1,20,000 మంది వాళ్ళు ఉండేది, 1,40,000 మంది. అది 1,20,000 మంది. 120,000 మంది అంటే 1,20,000 మంది. 1,20,000 మందిని రక్షణలో నడిపించగలిగే గొప్ప ధన్యత యోనాకి వాళ్ళ దేవుడు ఆశపడతాం. మనము కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడతా ఉంటే దగ్గర 49 మంది బాప్తిసం పొందారు. అందులో దేవుళ్ళు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, దేవుడు వదిలేసిన కొంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ యోనాకి దేవుడు ఎంత ధన్యవాదాలు ఉన్నాడు తెలుసా? 1,20,000 మందిని రక్షణలో నడిపించడానికి ఈ యోనా సమర్థమే చూశాడు దేవుడు. కానీ యోనా ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ చిత్తంలో నుంచి పారిపోతా ఉన్నాడు. నీ పట్ల దేవుడు కలిగిన ఆశ, నిన్ను దేవుడు ఉంచాలనుకున్న స్థానం చాలా ఉన్నతమైనది. కానీ దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు వేసే ప్రతి అడుగు నీ జీవితంలో నష్టాన్ని తీసుకొస్తుంది. దేవుడికి వ్యతిరేకంగా నువ్వు వేస్తున్న ప్రతి అడుగు నీకు నష్టాన్ని తీసుకొస్తా ఉంది. చాలా మంది జీవితాలు చూసి నేను దుఃఖపడడానికి కారణం ఏంటంటే, అయ్యో మీరు దీవించబడటం వరకు దేవుని చేత పిలువబడ్డారు కదా. వాక్యం ఏదైనా చెప్తుంది. వాక్యం ఏమంటే తెలుసా? మీరు ఆశీర్వాదం వరకు వారసులుగా ఉండడానికి పిలువబడ్డారు. మనం దేని కోసం పిలువబడ్డామమ్మా? ఆశీర్వాదం కోసమా, శాపం కోసమా? దీవెన కోసమా, దుఃఖం కోసమా? కానీ ఏమిటి మన జీవితాల్లో ఎక్కువ శాతం మనం మనుషులకు చూపిస్తామవచ్చు. బాగానే ఉన్నాను. మనం ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాము. ఆ కుటుంబంతో మాట్లాడుతూ ఉంటే ఆ కుటుంబపు పెద్ద యజమాని మాట్లాడుతూ ఉన్నాడు, భర్త మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా నాకు దేవుడు 3 పిల్లలు ఇచ్చాడు, అంతా బాగుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. లేదు అంతా బాగలేదు, మీరు కొంచెం మారాలని చెప్తా ఉన్నాము. అసలు దాన్ని వినడానికి ఇష్టపడలేదు. ఆ 3 పిల్లల జీవితంలో ఆ లోపాల గురించి మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే ఆ దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి బాగానే ఉన్నాడని చెప్పుకుంటున్న పరిస్థితి నుంచి కాదు, దేవుడి దగ్గరికి రా అని చెప్తా ఉన్న మాటలు వెళ్ళడం వదిలేశాడు. కొన్ని రోజులకి ఆ కుటుంబం మొక్కలైపోయిన పరిస్థితిలోకి వింటా ఉన్నాం. ఎందుకు మొక్కలైపోయింది? ఆ కుటుంబము దేవుడు సహాయం చేయలేదా? దేవుడు ఉన్నతమైన స్థితిలో లేవనట్లేదా? దేవుడు వారికి పోషించలేదా? వారి కష్టాన్ని ఐశ్వర్యంగా మాట్లాడలేదా? అన్నీ చేశాడు. అన్నీ చేసిన తర్వాత కూడా ఈ కుటుంబం దేవుడి సన్నిధిలో విడిచి ఉండడానికి ఇష్టపడలేదు, ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడలేదు, కలిసి ఉండడానికి ఇష్టపడలేదు. దేవుడు గొప్పవాడు, మా జీవితాల్లో ఉన్న వాటిని సరి చేసుకుంటాము. ఆయన మాకు ఇచ్చిన దాంతో పోలిస్తే మేము చేస్తున్న తప్పులు చాలా చిన్నవి, ఇది వదిలేసుకోవడం చాలా చిన్న విషయం అని లోపలైపోయారు. మన సంఘంలోని కుటుంబాలు కూడా ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోతాయేమో అనిపిస్తుంది చాలాసార్లు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం చాలాసార్లు. ఎందుకు దేవుడికి ఇంత మేలు చేసిన తర్వాత దేవుడి వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేయడానికి మనుషులు ఎందుకు తమ హృదయాన్ని స్థిరపరచుకుంటున్నారు? దేవుడు ఇంత అద్భుతాలు చేసిన తర్వాత, వారి కళ్ళారా చూసిన తర్వాత, వారి కళ్ళారా యేసు ప్రభువు ఏం చేయగలదో చూసిన తర్వాత, అనుభవించిన తర్వాత, అనేకమైన విషయాలు వారి చెవులారా విన్న తర్వాత కూడా ఎందుకని మనుషులు దేవుడి చిత్తానికి విధేయత కార్యక్రమం ఉన్నారు అనే ప్రశ్న చాలా సార్లు మమ్మల్ని కలిసివేస్తా ఉంటుంది. ఆ విధేయత చూపించకపోవడం వల్ల మనుషుల జీవితాల్లో దుఃఖానికి వస్తా ఉన్నారు. ఎక్కడైతే ఉండాలో ఆ స్థితి నుంచి అక్షర స్థితిలో కనపడతా ఉన్నారు. ఏ సంతోషం అయితే, ఏ దీవెనైతే, ఏ ఆశీర్వాదం అయితే, ఏ సమృద్ధి అయితే అనుభవించడానికి పిలువబడ్డారో దానికి వ్యతిరేకమైన పరిస్థితిని వారి జీవితాల్లో చూస్తా ఉన్నారు. వాక్యం ఇచ్చిన వాళ్ళ నీ జీవితంలో నీ కుటుంబంలో లోటుని చూడగలుగుతా ఉన్నావా? లేకపోతే దాన్ని తప్పేసి నేను బాగానే ఉన్నానగలుగుతున్నావు? ఆ లోటుకి కారణము నీవే అని ఇప్పుడు పరిచయం చేసుకోగలిగావా? ఆ లోటుకి కారణం నేనే అని దేవుడిని ఒప్పుకోగలిగావా? ఆ లోటుకి కారణము, ఆ నష్టానికి కారణము, ఆ ప్రమాదానికి కారణము, ఆ మరణానికి సమీపించడానికి కారణము నేనే ఒప్పుకుంటాను. యోనా ఒక రోజున
కుటుంబంలో లేదా ఉన్న జనాల మధ్య, దేవుడు తెలియని మనుషుల మధ్య, అయ్యా ఈ నష్టము, ఈ ప్రమాదము, ఈ సమస్య నా జీవితంలో, నా బిడ్డ జీవితంలో, నా కుటుంబంలో రావడానికి ఇదిగో నేను వేసిన తప్పటకే కారణం. ఒప్పుకోగలుగుతున్నావు ఎప్పుడన్నా? చాలా రోజుల క్రితం, దాదాపు సంవత్సరం క్రితం ఒక కుటుంబంలో సమస్య వచ్చింది. సమస్య వచ్చిన కొన్నాళ్ళుగా వాళ్ళు నిర్ణయాన్ని తీసుకున్నారు. ఒక తప్పులు పడింది వాళ్ళ కుటుంబంలో. నీ దివ్యకి ప్రేమ ఇలా జరిగింది, లేదు నమ్మలేదు దివ్య. కొన్ని రోజుల తర్వాత ఏం జరిగి ఉంటుందని నేను అనుకున్నాను. దేవుడు చూపించాడు, దేవుడు అర్థం చేసి చాలాసార్లు దేవుడు చూపించాడు మాటలు నేను మాట్లాడడానికి ఇష్టపడ్డాను. ఏది జరిగిందని చూపించాడో అది జరగడానికి సంబంధించిన నిదర్శనం కనపడింది. కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత అది జరిగిందనే విషయము రూఢిగా తెలియబడింది. అయినా సరే ఇప్పటికీ ఆ కుటుంబం దాని విషయంలో పశ్చాత్తాపడినట్టు కానీ, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్టు కానీ ఒక్కరు కూడా ముందుకు పెట్టలేదు. పాపము ఒడిలో ఉంచబడిన అగ్ని లాంటిది. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. పాపము రెండు పనులు చేస్తాయి. పాపం గురించి వాటికి రెండు విషయాలు చెప్తుంది. ఒకటి, అది ఒడిలో దాచబడిన అగ్ని లాంటిది, నిప్పు లాంటిది. రెండవది, కయ్యంతో దేవుడు మాట్లాడతాడు కదా, నువ్వు దుష్ప్రతిక్రియ చేయని ఎడల అది నీ వాకిట పొంచి ఉంటుంది. నీ వాకిట పాపము పొంచి ఉంటుంది. అది నీ కీడు తీసుకొస్తుందని చెప్తా ఉంటాడు. వాక్యం గురించిన వాళ్ళారా, నీ జీవితంలో దేవుడికి ఇష్టం లేనిది, దేవుడికి వ్యతిరేకమైనది నీ జీవితంలో చేసిన దాన్ని నువ్వు దాచిన కొలది నీకు నష్టాన్ని తీసుకొస్తుంది కానీ సంతోషాన్ని తీసుకురాదు. అన్ని కష్టమంతా పడు, ఎంత కష్టమైనది, ఎన్ని ఇబ్బందులు పడటానికైనా సిద్ధపడు. వదిలేస్తే నష్టము, అయినా ఉంది దేవుడు దాన్ని లాభంగా మారుతాడు. దేవుడికి కావాల్సింది తన మాట వినే జనాంగము. ఎవరు కావాలి దేవుడికి? ఎందుకు తెలుసా? తన మాట దీవెనకరమైనది, తన మాట ఆశీర్వాదకరమైనది. దేవుడికి ఇగో కాదు, నా మాట చల్లాలనే అహంకారం కాదు దేవుడికి. ఆయన మాట జీవము కలిగినది, ఆయన మాట దీవెనకరమైనది. దేవుడు యోనాకి పనప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే, యోనా గురించి మనం ఎప్పుడు వెనక్కి తిరిగి చదివినా 1,20,000 మంది రక్షణలో నడిపించిన ప్రవక్త ఎవరో కనబడరు. 1,20,000 మంది అన్య జనాంగాన్ని దేవుడి వైపు తిరిగిన ప్రవక్త ఇంకెవరో కనబడరు. కానీ ఆ దీవెనకరమైన పరిస్థితిని తన జీవితంలో వద్దు అంటూ పారిపోయాడు యోనా. నిన్ను గురించి, నీ కుటుంబం గురించి బహుతరములు చెప్పుకునే ఉన్నత పరిస్థితిలో దేవుడు ఇస్తారని ఆశపడతా ఉన్నాడు. నిజమేనంటారా? మన తరతరాలలో మన కుటుంబం గురించి అనేక మంది ఘనతగా చెప్పుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆశ. కానీ ఎప్పుడైతే నువ్వు లోపట్లేదు దేవుడికి, ఎప్పుడైతే నువ్వు దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తావు, ప్రవర్తన మొత్తం కలిగిందైపోతాం. ఒక మాట చూపించి నేను దేవుడు మాట ముగించాలని ఆశపడతా ఉన్నాను. యోబు గ్రంథము 40వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాం. యోబు గ్రంథము 40వ అధ్యాయము 3-4 వచనాలు. అప్పుడు యోబు యెహోవాకు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, చిత్తగించుము, నేను నీచుడను. చాలా ఇక్కడ ఎవరి మాట మాట్లాడుతుంది? యోబు మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు? దేవుడితో మాట్లాడతాడు. ఏ దేవుడైతే యోబు యథార్థవంతుడిగా చెప్పాడో, ఏ దేవుడైతే దేవుడు యోబు సత్యవర్తనని చెప్పాడో, ఏ దేవుడైతే యోబులో దోషం లేదని చెప్పాడో, ఆ దేవుడి దగ్గర యోబు మాట్లాడుతున్న మాట ఇది. ఆ దేవుడి దగ్గర నిలబడి యోబు మాట్లాడుతున్న మాట ఇది. ఏమంటాడు? ఒకసారి చదువు. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద యోబు దేవుడితో మాట్లాడుతూ, అయ్యా నేను నీచమైన పనులు చేసిన వారును అంటా ఉన్నాడు. ఈ మాట
మన జీవితంలో నీచమైన పనులు చేసిన మనం కూడా మాట్లాడలేకపోతా ఉన్నాం. యోబు మాట్లాడుతా ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? యోబు నోరు తెరిచి దేవునికి దేవాల్సిన ఉన్నాడు. యోబు దేవుని సన్నిధిలో తాను ఎవరో చూడగలుగుతా ఉన్నాడు. యోబు దేవునికి సమీపంగా వెళ్ళే కొలది తన జీవితంలో దేవునికి ఇష్టం లేని విషయాన్ని చూడగలుగుతా ఉన్నాడు. ఎవరికి యోబు అంటే ఉదయకాలంలో లేచి తన కొరకు తన బిడ్డల కొరకు విజ్ఞాపన చేసేవాడు, బలి అర్పించేవాడు. వారి నోటి మాటతో అయినా సరే పాపం చేసి ఉంటారేమో అని వారి కొరకు బలి అర్పిస్తున్న వ్యక్తికి కనబడతా ఉన్నాడు. తన జీవితంలో యథార్థంగా జీవించడానికి 100% సిద్ధపడ్డ వారికి కనబడతా ఉన్నాడు. దేవునికి వ్యతిరేకమైన ఎంత లాభకరమైన సరే దాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తికి కనబడతా ఉన్నాడు. అలాంటి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీచున్నయ్యా, నా జీవితం సరైనది కాదు. హృదయంతో చెప్తున్నాడా, పదాలతో చెప్తున్నాడా? మనకు చెప్పలేదు దేవుడి సన్నిధిలో. నీ పెదాల నుంచి కాదు, హృదయం నుంచి రావట్లేదా మాట? నువ్వు చేయాల్సిన పనులన్నీ చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నావు. దాని శిక్షకు వచ్చే సమయంలో, పరిస్థితులు వ్యతిరేకమైన పరిస్థితులు వస్తున్న సమయంలో, వాళ్ళ తలకిందులైపోతున్న పరిస్థితులు వచ్చిన సమయాల్లో, నష్టం వచ్చిన సమయాల్లో దేవుడికి వచ్చి, దేవా ఎందుకు ఇది జరిగిందయ్యా? కొంతమంది ఒకటి ముందుకేసి మన పక్కన వాళ్ళు ఏమంటారంటే, ప్రార్థన అంటున్నావుగా, ఎందుకు ఇది జరుగుతుంది? ఈ అడిగే వాళ్ళు చాలా మంది ప్రార్థన ద్వారా జీవించిన వాళ్ళు అయి ఉంటారు. ఈ అడిగే వాళ్ళు చాలా మంది దేవుడి చేత మేలు పొందుతున్న వాళ్ళు అయి ఉంటారు. చాలా ఎక్కువ సార్లు ప్రార్థనకు, సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటారో తెలుసా? ఆ ప్రార్థనకు, ఆ సంఘం ద్వారా మేలు పొందిన వారే. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. అప్పుడు చర్చిలో కొంతమంది మార్పులు వస్తూ ఉన్నారు. నేను ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉన్నాను. మనుషులు మార్పులు చెప్పినప్పుడు లేదా ఆదివారం ఉదయకాలంలో వాక్యం చెప్పడానికి ముందు కొద్దిగా మనుషులతో మాట్లాడడానికి మేము ఎక్కువ ఇష్టపడడం. అదే గొప్పతనం కాదు, అలా అలవాటు అయిపోయింది. వీళ్ళంత వరకు ప్రార్థన చేసుకుంటూ ఉండడానికి ఇష్టపడతా ఉన్నారు. ఆ రోడ్డు మీద ఎంత వందనాలు చెప్తా ఉంది. నేను వందనాలు చెప్పి చర్చిలోకి వస్తా ఉన్నాను. నా వెనకాలే వస్తా ఉంది. చాలా దూరం చర్చిలోకి వచ్చే టైంలో వెనక్కి తిరిగి చూశాను. నా వెనకాల వస్తా ఉంది. ఏంటమ్మా అన్న, అయ్యా మేము చర్చికి వస్తా ఉన్నాము. అది రావడం మాకు తెలిసే చెప్పాను. మేము చర్చికి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత, అక్కడికి వెళ్ళి బాప్తిసం పొందిన తర్వాత ఎప్పుడు కళ్ళు మూసుకుని ప్రార్థన చేయాలనుకుంటున్నా సరే ఒక దురాత్మ నా ముందు నిలబడి నా మెడ పిసిచేస్తా ఉందని చెప్తా ఉంది. ఆ దురాత్మ కళ్ళు తెరిచిన వెంటనే కూడా కొన్ని నిమిషాల వరకు నేను మనిషి కాలేకపోతాను, చచ్చిపోయి దానికి వెళ్ళిపోతాను అని చెప్పింది. వాళ్ళు మన సంఘానికి వ్యతిరేకంగా చాలా విషయాలు మాట్లాడారు. మన సంఘానికి వస్తున్న వారిని ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నం చేశారు. అని నాకు అనిపించింది, దేవుడి పేరులో ప్రార్థన చేసే ఏ ఒక్కరూ నష్టపోకూడదు. ఇలాగే వదిలేసి అక్కడ తిరిగి మళ్ళా విధానం వెళ్ళిపోతారని తన మీద చేయి వేసి ప్రార్థన చేశాను. తర్వాత 2 రోజుల తర్వాత వచ్చి, ఇప్పుడు బాగుంది, ప్రార్థన చేసినప్పుడు వెలుగు కనబడుతుందని చెప్పింది. అదే కుటుంబము మళ్ళా 2 రోజుల తర్వాత సంఘానికి వ్యతిరేకంగా చాలా మాటలు మాట్లాడుతున్నాను. చాలా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయడానికి చూశాను. సంఘానికి వ్యతిరేకంగా సంఘం ద్వారా మేలు పొందిన వారే మాట్లాడతారు. దేవుడికి వ్యతిరేకంగా దేవుడి మేలు పొందిన వారే మాట్లాడతారు. ఆ మాట్లాడే వ్యక్తులను ఉండకుండా ఉంటారు. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో మన జీవితంలో మన నీచమైన కార్యాలు మనకు అర్థమవుతాయి. ఒక ఓడలో ఒక వ్యక్తి ఉన్నాడు, యోనా అనే వ్యక్తి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేశాడు. దానివల్ల ఓడ మొత్తం ఏమైంది తెలుసా? నష్టమైపోయింది, నష్టమైంది. అదేంటండి, తుఫాను వస్తే ఓడలో ఉన్నప్పుడు, సముద్రంలో ఉన్నప్పుడు దానిలో ఉన్న సామాను బయటకేసి చేయడం సహజమే కదా. ఎవరికి రావట్లేదు కష్టాలు, వచ్చిన ప్రతి కష్టాన్ని దేవుడికి ముడిపెడతారంటే మీరు అంటారేమో. యోనా ఉన్న ఓడ యోనా అవిధేయత బట్టి నష్టపోయింది. ఇంకొకసారి వ్యక్తిని చూపించి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము.
వచ్చిన చూస్తే వచ్చినప్పుడు ముక్తి చదువుతాను ఒకసారి. మీలో ఎవరి తల నుండి ఒక్క వెంట్రుక అయినను నశింపదని చెప్పొచ్చు. ఆహారం పుచ్చుకుని అందరినీ బతిమాలను. 27వ అధ్యాయం మొదటి నుంచి 28వ అధ్యాయం మొదటి భాగం వరకు చదివినట్లయితే ఈ పౌలు అనే ఒక వ్యక్తి ఒక ఓడలో ఉంటాడు. చాలా మంది జనం ఉంటారు, దాంట్లో ఖైదీలు ఉంటారు. వాళ్ళు ఒక చోట నుంచి ఒక చోటుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు అందరూ చనిపోయే పరిస్థితి వస్తుంది. అందరూ చనిపోయే పరిస్థితి, ఖాయాత తుఫాను వస్తుంది. ఖచ్చితంగా వచ్చి చూసినప్పుడు మిక్కిలి పెద్ద గాలి కొట్టుతున్నందున అనే మాట కనపడుతుంది. చాలా గాలి తుఫాను భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అందరూ తాకితులు అయిపోతారు, అందరూ చనిపోయేదాకా వెళ్తారు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటి తెలుసా? పౌలు చెప్పినట్టుగా ఒక్కరి తల వెంట్రుక కూడా నశించలేదు. ఒక్కరి తల వెంట్రుక కూడా నశించలేదు. ఒక విధంగా చెప్పాలంటే యోనా కాలం కన్నా పెద్ద తుఫాను ఎగిరొచ్చేమో, లేదా దాంతో సమానమైన తుఫాను ఎగిరొచ్చేమో. ఒక్కరు కూడా నష్టపోయే పరిస్థితి ఆ తుఫాన్లో చూస్తా ఉన్నాం. కారణం ఏంటంటే ఆ ఓడలో యోనా ఉన్నాడు. ఈ ఓడలో ఉన్నారు. ఆ ఓడలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్న యోనా ఉంటే ఈ ఓడలో దేవుని చిత్తం కొరకు తన ప్రాణాన్ని, తన ధనాన్ని, తన సమస్తాన్ని ఖర్చు పెట్టడానికి సిద్ధమైన పౌలు ఉన్నాడు. నీ కుటుంబం అనేది ఒక ఓడ ఉంటే నువ్వు యోనాలో ఉన్నావా, పౌలులో ఉన్నావా? పౌలును బట్టి ఆ ఓడలో ఒక వ్యక్తి యొక్క ఒక వెంట్రుక కూడా నశించలేదు. యోనాను బట్టి ఆ ఓడ ఏమైంది? ఆ ఓడలో ఉన్న ఆహార పదార్థాలన్నీ పడవేయబడింది. ఆ ఓడ మొక్కలైపోయే పరిస్థితి వచ్చింది. ఆ ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో మాటలో చెప్పాలంటే ఒకవేళ నువ్వు కనుక రక్షణ పొందకుండా పొందాలని చెప్పుకుని అటు ఇటుగా జీవించకుండా ఉన్నట్లయితే నీ కుటుంబంలో ఒక్కొక్కరు రక్షణ పొందుంటే నీ కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తి పౌరులాగా నిలబడగలిగేవాడేమో. నీ ప్రవర్తన వల్ల, నీ నామకాల ప్రవర్తన వల్ల, నీ ముసుగు వేస్తున్న ప్రవర్తన వల్ల, నీ వేషధార జీవితం వల్ల, దేవుని పేరు పెట్టుకుని నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించడం వల్ల నీ కుటుంబంలో నష్టం వస్తుందేమో ఒకసారి పరిచయం చేసుకుంటావా? పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, పిలిచిన దేవుడు జీవించడానికి సమర్థత కలిగిన వాడు, పిలిచిన దేవుడు మన ఆశీర్వాదం వైపుకే నడిపించాలని ఆశపడుతున్నాడు. ఏం చేస్తామా ఈరోజు? కానీ యోనా జీవితంలో ఏం జరిగింది తెలుసా? తాను మరలా దేవుడికి సమర్పించుకున్నాడు. తాను దేవుడికి మరలా లోపడ్డాడు. మనుషుల మధ్య తాను ఒప్పుకున్నాడు. నేను దేవుడి దగ్గర నుంచి, దేవుడి చిత్తం దగ్గర నుంచి పారిపోతా ఉన్నాను. ఈరోజు ఒప్పుకోవడానికి సిద్ధపడితే, ఈరోజు దేవుడి పరిచయం చేయడానికి, దేవుడి మాట వినడానికి, దేవుడు అడుగులు వేయడానికి సిద్ధపడినట్లయితే యోనా 1,20,000 మంది రక్షణ పెట్టినట్టుగా నీ పట్ల కూడా దేవుడి తన చిత్తాన్ని నెరవేరుస్తాడేమో. కలుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేస్తున్నాం.